ఓం ప్రదంగా ముంబై వచ్చాను. ఇక్కడ అన్ని చపాతీలు తినే ఫేస్లే గాని ఆవకైదిని ఆంధ్ర ఫేసే కనిపించలేదు. నా లాంగ్ లైఫ్ ఏమవుతుందో ఏమిటో. वन मिनट सर, मैं तेलुगु वाला है, बम्बई का न्यू कमर है. जरा ये एड्रेस कितना है, कैसा है बोलो जी. అదేదో తెలుగులోనే అడగచ్చుగా. సార్ మీరు తెలుగు వాళ్ళ ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ పాకి దుడ్లు కడుగుతాం. అయినా అడ్రస్ తెలియకుండా బాంబే రావడం ఏంటయ్యా? ఇక్కడ వంగితే వెనక నుంచి కత్తిరించేస్తారు, జాగ్రత్త. సార్ నేను ఎప్పుడైనా ఎక్కడైనా బీ కేర్ఫుల్ గా ఉంటాను సార్. అయ్యో అయ్యో టాక్సీ బ్యాగ్ బ్యాగ్ అయ్యో 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 నా బ్యాగ్ బ్యాగ్ అయ్యో బ్యాగ్. బ్యాగ్ అన్ని దానిలో నడిపినా. అయ్యో అయ్యో అయ్యో. ए भाई साहब, आंख क्या नहीं दिख रहा? तो पागल है क्या? अरे आंख क्या है तो इंजीनियर है. इस देश में गंगा बहती है मेरा भाई. मेरा देश है, मेरा कुछ कुछ होता है. अरे अभी इसमें हिंदी లో పాస్పోర్ట్ వచ్చేసారు. ఈ బొంబాయిలో బ్రహ్మాండంగా బ్రతికోవచ్చు. మరి నా బ్యాగ్ ఏంటి అంకుల్ ఈరోజు ఇద్దరు చాలా హుషారుగా కనిపిస్తున్నారు? డాక్టర్ రాయ్యా, ఆవిడికి మనవడు రాత్రి కల్లోకి వస్తే పొద్దున్నే ఉత్సాహం వచ్చి వీణ పట్టు కూర్చుంటుంది. ఈయన తాళం వేస్తూ కూర్చుంటారు. ఏమిటో ఒకరి సంతోషం ఒకరు పంచుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. అంటే మీరు ఉత్సాహంగా ఉండడానికి మీ మనవడు కల్లో రావడమే గాని నా మందులు కారణం కాదంటారు. ఏ రాజు, కూతురు ప్రసవానికి ఆంధ్ర వెళ్తానన్నావు, ఇంకా బయలుదేరలేదా? ఏంటోనమ్మా, 4 రోజులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధగా ఉంది. మాకీ ఒంటరితనం కొత్త కాదలేవే. నువ్వు వెళ్ళిరా, నీ కూతురికి 12 బిడ్డ పుట్టాలి. ఇదిగో దీంతో బంగారు గొలుసుకొని బిడ్డ మెండవే. మీ ఇద్దరికి కళ్ళు కనిపించు అంటే జనం ఎవ్వరూ నమ్మరు. నా వాయిస్ వినగానే నన్ను మీరు గుర్తుపెట్టేశారు. మనిషి చేయదగలగానే ఆంటీ పని మనిషి పేరు చెప్పేసింది. ఆ దేవుడి యాక్సిడెంట్ లో కంటి చూపు తీసేసి మా జీవితాలను చీకటమయం చేసిన ఓ గొప్ప వరం కూడా ఇచ్చాడయ్యా. ఒక్కసారి ఎవరి మాట అయినా విన్నా, ఎవరినైనా తాకినా మళ్ళీ ఎప్పటికీ మర్చిపోం. కాకపోతే ఆవిడ అనారోగ్యంగా ఏదైనా ఉందంటే మా మనవడు దూరంగా ఉండటమే కారణం. మనవడు గురించి దిగులు పడే ఆంటీకి ఒకసారి మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది. రెండోసారి రాకుండా మనం జాగ్రత్త పడాలి అంకుల్. అందుకేనయ్యా మనసులో ఏమీ పెట్టుకోకుండా బయటకు వచ్చి అటు ఇటు తిరుగు అంటాను. ఎందుకండి, ఎటు చూసినా చీకటే కదా అంటుంది. అసలు ఇదంతా ఎందుకు? మా మనవడు అమెరికా నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెట్టని తర్వాత మీరు ఇంటికి రావాల్సిన పనే ఉండదు. వెళ్తాను. కోర్టులో హత్య కేసు విచారణ జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత వెళ్తా. మడమ్మా, ఆయన మీ వారా? అవును. మరి పోయినసారి వచ్చినప్పుడు ఇంకో ఆయన్ని చూపించావుగా. ఆయన నేను మర్చిపోయినా నువ్వు ఇంకా మర్చిపోలేదన్నమాట. అంకుల్, కాఫీ. అదేంటి మీ వారిని మీ పాప డాడీ అనుకున్న అంకుల్ అంటుంది? అది నా చిన్నప్పటి నుంచి అలవాట్లేండి. ఈయన మా నాన్నగారి దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేసినప్పుడు అలాగే పిలిచేదాన్ని. ఏ అంకుల్, మొత్తానికి యంగ్లాయర్ ని పట్టావని దమయంతి చెప్పింది నిజమే? యంగ్లాయరా బొంగులాయరా, ఇప్పటికీ కోర్టు ఖర్చులకి కోర్టు తుక్కోడానికి నేనే వాళ్ళ డబ్బులు. ప్రాక్టీస్ ఉంటాయి కదా. షెల్ఫ్ నిండా చాలా బుక్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ అట్మాస్ఫియర్ కోసం. లేకపోతే ఈయన లాయర్ అని చెప్పినా ఎవరు నమ్మరు. మా ఆయన పోయిన తర్వాత ఈయన్ని ఒంటరిగా వదిలేస్తే చెడు తిరుగుళ్ళు తిరిగి చెడిపోతాడని నేనే ఉంచుకున్నాను. మణి, ఇప్పుడు ఆ పురాతన విషయాలన్నీ తమటం అవసరం ఉంటావా? మరి కుర్రాన్ని చేసుకున్నానని ఊరంతా ఆడిపోసుకుంటుంటే ఊరుకోమంటావా? పిమ్మట నేను కోర్టుకు వెళ్ళొస్తాను. పిదప వంట విషయం ఏర్పాటు చేస్తాను. మరి వా. ఏం నరసింహ గారు, వాడు మిమ్మల్ని తిడుతున్నాడు. నేను హిందీలో బాగా పూరండి. వాడేం తిడుతున్నాడో తెలియదు కానీ ఎందుకు తిడుతున్నాడో మాత్రం తెలుసు. ఎందుకు తిడుతున్నాడు? వీడు గుప్తా కేసులో ప్రథమ ముద్దాయండి. పిమ్మట వీడికి జామీన్ కట్టరా అని మా ప్యూన్ కప్పగంతుల రమేష్ గారికి డబ్బులు ఇచ్చి పంపించాను. ఇదప్ప వాడు డబ్బంతా ఖర్చు పెట్టేసుకుని కనపడకుండా తిరుగుతున్నాడు. తదుపరి వీడు నన్ను నరికేస్తానని వెంటపడుతున్నాడు. వాడు మిమ్మల్ని వదలడు. వాడు వదిలేసేదేంటి వాడు మొహం. వాడు బయటకు వచ్చేలోపు రమేష్ గారిని చెప్పేసి నేను లోపలికి వెళ్తా. నరసింహ, వస్తున్నా. ఏంటి ఆ మస్తాన్ గారు నేను చంపుతాను ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు? చాలా అన్యాయం కదా సార్.
నేనుండగా వాడిని చంపలేడు. థ్యాంక్ యూ సార్. చంపితే నేనే నిన్ను చంపేస్తా. అదేంటి సార్, ఇవాళ నన్ను అందరూ చంపడానికి క్యూలో వస్తున్నారండి సార్. నీలాంటి వాళ్ళు ఈ భూమికి భారమయ్యా. అదేంటి సార్, నా బరువు ఎంత అంటే 70 కిలోలు, మీలో సగం ఉంటాను. ఏడ్సవలే, ఆ మస్తన్న రైట్ హ్యాండ్ అయ్యా. వాళ్ళు లోపల ఉంటే నేను హత్యలు ఎవరితో చేయించను? అమ్మో! అమ్మా! అయ్యా! గుడ్ మార్నింగ్ సార్. నువ్వెవడరా బాబు, డోర్ తో కొట్టి గుడ్ మార్నింగ్ సార్ అంటావు? డోర్ వేసుకో. అమ్మో! అమ్మా! అయ్యా! ఓరి నిన్ను తీసుకెళ్ళి తగలయ్యా. డోర్ తో గుద్దడం కంటే కార్ తో గుద్దేరా, ఒక దెబ్బతో ప్రాణం పోద్ది. వేసుకో, వేసుకో, డోర్ వేసుకో. నేను చెప్పే జాగ్రత్తగా విను. అలాగే సార్. 4 రోజుల లోపల నువ్వు మస్తాన్ని విడిపించాలి. ఏమట? మంచి పేరున్న బ్యాంకులో లాకర్ ఓపెన్ చేయించాలి. లాకర్ ఏంటి సార్, మీ పేరు మీద లాకర్ ఓపెన్ చేస్తాను. లాకర్ ఓపెన్ చేస్తాను సార్. నేను చెప్పిన ఈ 2 పనులు జరగలేదు, కోర్టు హాల్లో నిన్ను నిలబెట్టి జడ్జి ముందే షూట్ చేసి పారేస్తాను. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. రిపిటేషన్ ఎందుకులే సార్, మాటల్లో డేంజర్ అర్థమైందిగా. వస్తాను సార్. మీకు ఈ చెట్టు కింద లాయర్ తప్ప ఎవరు దొరకలేదా? అక్కడే డ్రైనేజీలో కాలేశాం. ఈ రోజుల్లో చాలా మంది రాజకీయ నాయకులు పక్కన అసమర్థులు పెట్టుకుని షైన్ అయిపోతున్నారు. నేను అదే టైప్. ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. నువ్వు ఆ టైపు. నువ్వు పోని. మణికంఠ, వెలిగించడానికి కర్పూరం ఇచ్చావు, తిప్పడానికి చేతులు ఇచ్చావు, గోక్కోవడానికి జంజం ఇచ్చావు. ఆ చేతులతోటే మందు మానేయడానికి నిగ్రహం కూడా ఇవ్వవయ్యా స్వామి. ఏం శాస్త్రి గారు దీక్ష? అవునయ్యా, మానసమాల వేసుకున్నాను. మందు మానేసే శక్తిని ప్రసాదించమని 36 రోజులు కఠోరమైన దీక్ష చేశాను. ఇంకొక 5 రోజులు చేస్తే బ్రాంతిని చూస్తేనే అసహ్యం వేస్తుంది. అవునవును, అప్పుడు విస్కీ స్టార్ట్ చేయొచ్చు. నీనోరు బడా, నీ అమ్మ కొడుకు మాట. శుభవాని మందు మానేద్దాం అనుకుంటే అదేం దీవనం రా, వెధవన్నారు వెధవా. ఓరి దుష్టా, ఇదేం పని రా? ఏంటా నీ పూజల దెబ్బకి రూములు అగ్గిపెట్లు కూడా కరువయ్యాయి. అయితే మాత్రం దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటావా? నువ్వు బాగుపడవరా, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నేను ఇప్పుడు పెద్ద బిల్ గేట్స్ ని నాశనం అయిపోవడానికి ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నాను. నమస్కారం లాయర్ గారు. ఈ దొంగ నమస్కారాలే వద్దు. అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు వచ్చిందా డౌట్? కష్టపడి భూపతి గారింట్లో ఉద్యోగం వేస్తే బాగా తాగి ఉద్యోగం పోగొట్టుకుంటావా? జాతకంలో గురుచండాల యోగం వల్ల అలా జరిగింది. అందుకే దీక్ష తీసుకుని మందు మానేసా. అఘోరించావు గాని నీ రూమ్ మేట్ ఆ కప్పగంతుల రమేష్ గాడు ఎక్కడ? ఇప్పుడే సిగరెట్ వెలిగించుని ఎవరి కొంప తగలెట్టడానికి అటే వెళ్ళాడు. ఎందుకు? వాడు కనపడితే నేనే తగలబెడతామని. ఎక్కడికి పోతాడు దొంగ రాస్కెల్? ఏం చేశాడు లాయర్ గారు? ఒక హంతరుడికి జామీన్ కట్టరాని 50,000 రూపాయలు ఇచ్చి పంపిస్తే సొంతగా ఖర్చు పెట్టుకుని కనపడకుండా తిరుగుతాడా? వాడు కనపడితే రేప్ కేసు పెట్టి బొక్కలతో ఇస్తానని చెప్పు. इसको ये बिग प्लेट दो. ఇస్కో పూరి నై ఆతే పానీ ఆతే చల్ చల్. ఇదేమిటి, బొంబాయిలో ఎక్కడికి వెళ్ళినా గుర్రాన్ని ఎదిరించాడు చెల్ చెల్లంటున్నారు. ఇంజనీరింగ్ చదివి గాలి ముండా కొడుకులా తిరిగాను. హిందీ నేర్చుకుంటే బాగుండేది. रूपाई में परमात्मा है, परमात्मा में बम्बई है, मुंबई है. या अल्लाह हरे कृष्णा ओ ये सुनाधा కాలే కడుపుకి కావాలండి ఇడ్లీ సాంబారు, లవ్లీ పాపకి లేనేయడానికి కావాలో కారు. కాలే కడుపుకి కావాలండి ఇడ్లీ సాంబారు, లవ్లీ పాపకి లేనేయడానికి కావాలో కారు. మరి మీలో ఎవరో ఒకరైనా నాలో ఆశలు తీర్చండి. శరణు శరణం అయ్యప్ప, యా అల్లా హరే కృష్ణ ఓ యేసునాథా. స్వామి స్వామి అయ్యప్ప, లిఫ్ట్ లిఫ్ట్. ఏందన్నా అలా నీళ్ళని అడిగి టైం బేకార్ చేస్తున్నావు? మమ్మల్ని అడుగు, మేము ఇస్తాం. ఏం చదనా? మీరెవరయ్యా? మేం పబ్లిక్ అన్న, పబ్లిక్ ప్రేక్షక దేవుళ్ళం. ఏమిటి? లైట్ తీసుకోకు, పబ్లిక్ పబ్లిక్. పబ్లిక్? ఒక్క కొబ్బరికాయ కొట్టి 1 కోటి రూపాయలు అడుగు, ఓ అరటి పండు పెట్టి 60 కార్లు అడుగు బాబు. తలనీలానిచ్చి ఏకంగా తలకోనే రాసి చేయమను. ఓ పోవయ్యా. చెవిలో బొచ్చిచ్చి ఏకంగా ఇండియన్ రాసిచ్చామని అడుగుదాం అనుకుంటున్నావేంటి? అసలే మా అమ్మాయి అడ్రస్ దొరక నేను సత్తా ఉంటే మధ్యలో లిఫ్ట్ కావాలంటాయా? వెళ్ళి పని చూసుకో. ఏయ్, నువ్వు అడగడంలో తప్పులేదు, కానీ ఇద్దరు పిల్లలతో డబుల్ గేమ్ ఆడుతున్న వెంకటేశ్వర స్వామి నీకు లిఫ్ట్ ఇస్తాడో లేదో.
ఏమైంది ఆయనకి పైకి పోయినాడా ఎవరే మీరు కార్పొరేషన్ క్యాన్ ఆటో 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 क्या होगा भाई ఏమైంది అందరికి పిచ్చి? ఒరే కప్ప ఏ కప్ప కావునే ఒరే కప్ప గంతుల రమేష్ రమేష్ నాయ్ సురేష్ రమేష్ నాయ్ రమేష్ నాయ్ భయ్యా 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 నిన్ను భయ్యా కొట్టదు భయ్యా దెబ్బ తగులుతుంది భయ్యా నిన్ను కొట్టడం కాదురా నిన్ను గొంతు మీద కాలేసి తొక్కి ఒరే కప్ప ఎన్నో అప్పులు చేసి ఓంప్రదంగా మెకానిక్ షెడ్ పెట్టి నేను హెడ్ మెకానిక్ చేస్తే నాకే టప్పం గుర్తించి వెళ్ళిపోయావు భయ్యా ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు ఏంట్రా నువ్వు చెప్పేది ఎవరో స్కూటర్ రిపేర్ చేయమనిస్తే ఓ ట్రైలేసి వస్తానని చెప్పి నోడివి అదే పోతా ఇక్కడ తెలియవు ఎక్కడ స్కూటర్ సేఫ్టీగా ఉంది భయ్యా సేఫ్టీగా ఆ. ఎక్కడుంది కొన్నాడు దగ్గర ఆ? స్కూటర్ అమ్మేసావా మరీ అంత స్పీడ్ ఒక భయ్యా ఊళ్ళో ఉంటే జీవితంలో పైకి రానని అర్థమైపోయింది అందుకే దాదాలకి చోరీలకి నిలవని ఈ బాంబేలో పడి బాదుకుందామని ఛార్జీలకు స్కూటర్ అమ్మేసి ఇక్కడికి వచ్చేసా నా సంగతి సరే నువ్వేంటి ఏదైనా బిజినెస్ పని మీద వచ్చావా బిజినెస్ 7 బిజినెస్ 7 వారాల్లో క్లోజ్ నీలాంటి వాళ్ళు నమ్ముకున్నాను కదా ఆ. అప్పటి నుంచి ఊళ్ళో కష్టాలు నష్టాలు ఊరంతా అప్పులు తిప్పలు మా ఇంట్లో ఏమో దుబ్బులు మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేసుకోమంటే కాదు లక్షలు సంపాదిస్తానని చెప్పి ఊరంతా అప్పులు చేసి 7 వ్యాపారాలు పెట్టి దివాళా తీసావు ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టి అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదిస్తాంటే మేము నమ్మలా బాగురు ఏమిటి పని బాగురు అల్లుడు గారు ఏమైనా న్యాయంగా ఉందా నేను ఇంటి అల్లు నేను చెప్పుకోవడం కంటే చావడం మేలు చూసావట్రా మీ బావగారి ప్రాణాల మీదకి తీసుకొచ్చావు నీలాంటి వాడు నా తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది అక్క కనీసం నీకు పెళ్లినే చేశాను ఇంకా పెళ్లి చేయాల్సిన చెల్లెలుంది తీర్చాల్సిన అప్పులు ఉన్నాయి కాస్త ఓపిక పెట్టుకోవా చూడు నీకు 2 నెలలు గడువిస్తున్నాను ఈ లోపు నా కట్నం డబ్బులు వడ్డీతో సహా తెచ్చిస్తే తెచ్చిచ్చినట్టు లేదా నీ అక్కను అగ్ని ప్రవేశం చేయిస్తాను లేకపోతే నేను చచ్చి మొండు మాపించేస్తాను నువ్వు మళ్ళీ నవ్వాలంటే ఏమాత్రం డబ్బు అవసరమో ఓ 4-5 లక్షలు ఉంటే సరిపోతుంది ఓ సింతేనా దీనికి అమెరికా వరకు ఎందుకు ఈ బొంబాయిలోనే ఏదో ఒకటి బాగా చేద్దాం ఎలారా నేను బొంబాయి వచ్చి చాలా గుళికలు నేర్చుకున్నాను భయ్యా అందులో నీకు ఒకటి ఇస్తా మరి అమ్మకు అమెరికా అని చెప్పాను నువ్వు అమెరికాలోనే ఉన్నావు ఆ? అని అమ్మకు అబద్ధం చెప్పేసి ఒరే 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 లాంగ్ లైఫ్ కోరుకునేవాడు ఎవడు అమ్మకు అబద్ధం చెప్పాడు నువ్వు ఇలా నీతులు బోధిస్తూ కూర్చుంటే నీ లైఫ్ షార్ట్ అయిపోద్ది భయ్యా ఇదే మనం ఉండే ఏరియా రేపుడు అయ్యా ఫిలిం అయ్యేదాకా నేను చెప్పేది నిజం రాజావారు శాస్త్రి మానసమాల వేసుకుని మందు మానేసే ప్రయత్నంలో ఉన్నాడు ఏడిశాడు తాగుబోతుల నిర్ణయాన్ని ఎవడు నమ్ముతాడు వాడు సరిగ్గా ఉంటే ఉత్తరం చదివించుకోవడానికి ఇక్కడ దాకెందుకు వస్తాను సర్లే దానిలో ఏముందో చూడు ఈ నెల 7వ తారీఖుని మీ మనవడు వస్తున్నట్టు రాశాడండి అలాగా ఆ, ఏ ఫ్లైట్కి వస్తున్నాడు కరెక్ట్ గా చూసి చెప్పు ఒరే శివయ్య ఆ. ఒక ప్యాకెట్ గోల్డ్ ఫ్లాగ్ ఇవ్వు పెద్ద ఆయనతో మాట్లాడుతుంటే సిగరెట్ ప్యాకెట్ అంటే పెట్టరా పోతరకే అబ్బో ఠీకే అరే పైసే భయ్ మా వాడిస్తాడు ఒరే కప్ప యాక్ యాక్ ఇదేంటి ఈ నీళ్ళతో మొహం కడుగుతున్నావు రేపు నుంచి నీ పరిస్థితి కూడా ఇదే ఇందాక కొట్టు దగ్గర ముసాయిని చూసాం ఎవరైనా ఆయన రాజ్యం లేని రాజుగారు ఆంధ్రాలో భువనగిరి రాజావారి పేరున్నావుగా ఆయన మనవడే ఈ ధృతరాష్ట్ర మహారాజు అక్కడ ఆస్తులన్నీ అమ్మేసుకుని ఎప్పుడో ఈ బొంబాయి వచ్చి సెటిల్ అయిపోయాడు ఈ ఫ్లాట్లన్నీ ఆయనవే భయ్యా నెలకొకసారి వచ్చి అద్దెలు వసూలు చేసుకుని వెళ్తుంటాడు ఆహా ఆ ముసాయినికి పుట్టినా బాగుండేది ఎంచక్క గుర్రం ఎక్కి కత్తి పుచ్చుకుని చల్ చల్ మంది తిరిగేవాడిని వద్దు భయ్యా ఆయన కడుపున పుట్టినోడు వాడి భార్య యాక్సిడెంట్ లో పోయారు అదే యాక్సిడెంట్ లో ఆ రాజుగారికి ఆయన భార్యకి చిత్రంగా కడిపోయాయి అయ్యో బా ఆ వృద్ధ దంపతులకు ఎవరూ లేరా ఉన్న ఒక్క మనవుడు బుజ్జి 8వ ఏటన అమెరికా వెళ్లి వాళ్ళ నాన్నగారి మేనేజర్ దగ్గర నుండి చదువుకుంటున్నాడు ఇందాక వాడు రాసిన ఉత్తరాన్నే ఆ ముసలాడు చదివించుకుంటున్నాడు ఇదిగో భయ్యా ఆ 8వ ఫ్లోర్ లోనే మన ఫ్లాట్ రా ఓ, ఆ, చ చ చ చ చ చ చ. ఓంప్రదంగా నీ రూమ్ లో అడుగు పెట్టగానే ఇంత కంపు కుడుతుంది ఏమిట్రా అవును ఈ రూమ్ లో ఏసీ ఉందా నేనే ఓసీగా ఉంటున్నాను ఇంకా ఏసీ ఎక్కడి నుంచి తెమ్మంటావు ఇదిగో ఈ రూమ్ లో ఎక్కడైనా పడుకోవచ్చు ఆ మంచమే తప్ప ఏముందిరా ఈ మంచంలో అయ్యా! అయ్యా! ఏమిట్రా ఎంత చౌకకి పెట్టావు ఇది నా రూమ్మేట్ శాస్త్రిగాడి మంచం వాడు చేతబడి మంత్రాలు చదివి ఏ నీళ్ళలో చెల్లెలు ఉంటాడు ఇంతకీ ఆ చేతబడిగాడేడి ఏ పూజలకో వెళ్ళుంటాడు ఇదిగో భయ్యా స్నానం చేయాలన్నా బట్టలు ఉతుక్కోవాలన్నా బయట స్విమ్మింగ్ పూల్ ఉంది కదా అన్ని అక్కడే అసలు బట్టలుంటే కదా ఉతుక్కోవడానికి ఇవి వేసుకుని నేడే 8వ రోజు ఇదిగో భయ్యా ఈ ముంబై సిటీలో 25 రూపాయలుంటే 10 రకాల బట్టలు రేపే తెచ్చిస్తాను థ్యాంక్ యూ ఒరే కడుపంతా గుడగొడగొడమంటుంది బాత్రూమ్ ఎక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది చెంబట్టుకుని వెళ్ళిపోవడమే చిచి అంతా టైపా అంత అసహించుకోక భయ్యా ఒక్కసారి వెళ్ళి చూడు ఎంత ఫ్రీ డెలివరీయో ఏం ఫ్రీ డెలివరీ రా బాబు రైల్వే ట్రాక్ పక్కన కూర్చుంటే ట్రైన్ లో వెళ్లే వాళ్ళకు వచ్చే వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ ఎగ్జిబిషన్ పెట్టేది అవుతుంది లుంగి ఫేస్ మీద వేసేసుకో భయ్యా నో 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 ఈ బాంబేలో ఉన్నంత కాలం నో మోషన్ నో యూరిన్ ఫ్రీ డెలివరీ చేయలేదు కమింగ్ ఎవరయ్యా మీరు అచ్చు రమేష్ లో ఉన్నావు ఒరే గుడ్డి సన్నాసి నేనేరా రమేష్ ని మా భయ్య శివాజీ పెద్ద కోటేశ్వర గారు ఉన్నారా
రేయ్, వాడేదో తిడుతుంటున్నాడు అది కాదు భయ్యా వాడు నన్ను బూతులు తిడుతున్నావా ఏంట్రా, భయ్యా, లం- భయ్యా, ఏంట్రా? ఏంట్రా బూతులు తిడుతున్నావేంట్రా? ఎవరాడు పెద్ద కోటేశ్వర తమ్ముడిని కొడుతున్నాడు బూతులు మాట్లాడితే పెద్ద కోటేశ్వర తమ్ముడే కాదు పెద్ద కోటేశ్వరాన్ని కొడతా. అయ్యా పెద్ద కోటేశ్వరం అంటే ఆయనే. ఓ సారీ ఎచ్చు అయినా వాడేవాడ్రా రెడ్ లైట్ ఏరియాలో నిరోధులు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. రమేష్ ఎవరి కోరమండల్ ఎక్స్ప్రెస్ మా భయ్యా బడా సాబ్ మంచి ధైర్యవంతుడు నమ్మకస్తుడు కావాలన్నారు కదా తీసుకొచ్చాను. అందుకేనా ఓపెనింగ్ లోనే మా తమ్ముడిని కొట్టాడు క్లోజింగ్ లో నన్ను కొడతాడేమో అదేదో ఓం ప్రదంగా జరిగింది. మీ తమ్ముడు బూతులు తిడితే నాకు బాధాను. లంచ్ చేస్తున్నాము అని చెప్పుంటాడు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు మా వాడు 10 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు మా తమ్ముడు చిన్నకోటి గారికి నత్తి ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరు చెప్పినట్టు అలాగే చెప్పలేను. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ సోడా బుడ్డి గడికి నత్తని ముందే చెప్పచ్చుగా. రమేష్ ఎవరి సిక్కర్ మీ రక్క రేయ్ ఎవర్రా అది? నాకు రివర్స్ వస్తుంది. దాని 2 దూడ పెదాలు సూది దారంతో కుట్టేస్తాను చెప్పు. తొందరపడక భయ్యా వీళ్ళందరూ బాంబేలో మనం బాగా వాడుకోవాల్సిన పాత్రలో. కోటేశ్వర గారు మనం చేయబోయే ఆపరేషన్ గురించి చెప్పండి. ఇలాంటి పెడద్రపు మనిషికి ప్లాన్ చెప్పమంటావా? ఏమండోయ్ బ్యాంక్ దోపిడీకి పెడద్రోపాలు గాక పీఠాధిపతులు వస్తారా? రేయ్, ఏంట్రా బ్యాంకు దోపిడీ అంటూ? నీ కంటికి నేను కన్నాలేసేవాళ్ళ ఉన్నానా? తప్పే ఉంది భయ్యా ఈ సిటీలో మర్డర్లు మానభంగాలు దొంగతనాలు దోపిడీలు కుక్కలను కొట్టినంత ఈజీగా జరుగుతాయి. అయితే మాత్రం మనిషిని వాడే కొన్ని విలువలు కూడా ఉండాలి. ఏమి విలువలు భయ్యా? ప్రపంచంలో చిరునవ్వు నవ్వినవాడి మీద విషం చల్లాలి, చెయ్యందించిన వాడు చెయ్యి నరికేయాలి, పైకి లాగేవాడిని పాతాళానికి తొక్కేయాలి. అది మన పాలసీ. నా ప్రాణాలు పోయినా నేను ఆ పని చేయను. అయితే ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చో. నువ్వు ఒట్టి చేతులతో తిరిగి ఊరెడితే నీ బావ నీ నిజాయితీకి కిరీట పెడతాడా? మీ అక్క నీ మంచితనానికి పట్టాభిషేకం చేస్తుందా? అమ్మ అవమానాలు భరించలేక చచ్చిపోయినా నువ్వు మాత్రం నిజాయితీగా చెడిపోకుండా తిరిగి వచ్చావని ఊళ్ళో వాళ్ళందరూ సంబరపడి సంకలు గుర్తుకుంటారా? అంటే నన్ను తప్పులు చేసి పప్పుకూడదనమాటవా? భయ్యా తప్పులు చేస్తేనే పప్పులో నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు. అయినా నీకు చెప్పి వేస్ట్. నువ్వు మారో వస్తాను. గుడ్ బై. నువ్వు మారో అంతే. నువ్వు మారో. రమేష్ ఆగరా. చూశారు కదా ఇది నేషనల్ బావర్చీ బ్యాంక్ ప్లాన్. ఇది స్టాఫ్ రూమ్. ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంటుంది. ఇది ఖజానాకి వెళ్లే దారి. బ్యాంక్ దోపిడీ మొత్తం 3 నిమిషాల్లో జరిగిపోవాలి. దోపిడీ టైంలో ఎవరు తెలుగులో మాట్లాడడానికి వీల్లేదు. అందరూ హిందీలోనే మాట్లాడాలి. నాకు హిందీ రాదే. ఈ తుత్తరే వద్దంది. రమేష్ పని అయ్యేంత వరకు ఇతను మాట్లాడకుండా ఉంటే బెటర్. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఆపరేషన్ టైంలో ఎవరు ఎవరిని పేర్లతో పిలుచుకోకూడదు. మనం తెలుగు వాళ్ళ ఉన్న సంగతి పోలీసులకి చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఓకే? ఇది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్పారో మళ్ళీ ఒకసారి అలాగే చెప్పండి. ఇలా ఒకరికొకరు చెప్పుకుంటూ పోతే అక్కడ బ్యాంక్ మూసుకు తప్పుతారు. కరెక్ట్. లెట్ us go. ఈ నెంబర్ ఎంతో? మేనేజర్ని పిలవమంటావా? లేదు పోలీసులు పిలు. పుష్క ఏ ఊచలు చూసినా జైలు ఊచల్లా కనిపిస్తున్నాయి ఏంట్రా? అన్ని అప్సకులు మాట్లాడు. తప్ప భయ్యా. ఆహా ఏమండో ఈ పెద్ద కోటేశ్వరరావు గారు మీ తమ్ముడు తెలుగులో మాట్లాడుతున్నాడు. ఏ శివాజీ పెదకోటేశ్వరరావు పేరు పెట్టి పిలవద్దని చెప్పానా? నేనేం చెప్పాను అలాగే చెప్పు. ఏయ్! డబ్బులు మటది చీచే దగ్గర ఉంది. పదహా. అబ్బా చాలే ఎవరి పేర్లు వాడు చెప్పేసరే అమ్మో పేతాల శాస్త్రి గారు. ఏమిటి వండి తెలుసా? వాడు నా రూమ్మేటు. బొంబాయి కా రోడ్డు మొత్తం తెర బాబు కాయకా ఏయ్, రోడ్డు కడగండి. తెలుగు తెలుగు వారి వై ఉండి తెలుగు అని గుర్తుతావురా? ఆంధ్ర ఫీలింగ్ లేదురా నీకు? ఉండు నేను కరువు తీరా తెలుగులో తిట్టాలి. నీ అమ్మగారి మారా నీ పిల్లలు పెట్టా. అరే ఒక కారికి 2 నెంబర్ ప్లేట్లా? వాడితే ఏంటి ఆర్గ్యుమెంట్? తొక్కించేసిపోదాం. చస్తావు తప్పుకోరా. ఆళ్ళు చేతులు డొక్కుపోయి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఎవరిస్తారా? నీ బాబా ఇడియట్. ఇగో ఈ డబ్బు తీసుకుని తప్పుకో. నువ్వు పోనీ. మణికంఠ ఇంత చిన్న దెబ్బకి 10,000. కూర్చో.
కష్టపడి డబ్బు తెచ్చి ఇక్కడ దాయడం ఎందుకు? ఎవరు కట్టలాడికి ఇచ్చే తీసుకెళ్ళిపోతాం. ఏయ్, బ్యాంక్ వాళ్ళు ఈ నోట్ల కట్టల మీద నెంబర్ నోట్ చేసుకుంటారు. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టుంటారు. అందుకే 10 రోజుల పాటు వీటిని ఇక్కడ దాచిపెట్టి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు పంచుకుందాం. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్తే నాకెందుకండి, నేను చెప్పేది వినండి. ఫస్ట్ టైం బ్యాంక్ దోపిడీకి వచ్చాను. ఓం ప్రదంగా కొంచెం అడ్వాన్స్ ఇస్తే మా ఇంటికి పంపిస్తాను, వాళ్ళు సంతోషిస్తారు. ఏరా? రమేష్ చెప్పింది నిజమే, నీకు స్పీడ్ ఎక్కువ. నిజమే సార్, బయట టాక్ ఉంది. हेलो पुलिस कंट्रोल रूम नेशनल बावर्ची बैंक रॉबरी का गैंग लीडर का नाम बताना चाहती हूँ. पेन पेपर है क्या? तो नोट करो. उसका नाम है पेद्दकोटेश्वर राव, फ्लैट नंबर 182, वसंत प्रकाश बिल्डिंग, अंधेरी वेस्ट. चस्का मस्का. आप పెద్ద కోటేశ్వరరావు हैं? होम मिनिस्टर का फ्रेंड पेद्द कोटेश्वरराव हूँ. क्या बात है? आप एक बार कमीशन ऑफिस को आना पड़ेगा. परंतु क्यों? वो बोलेगा. चल. వీటేంట్రా మనల్ని ఉరి చూస్తున్నారు? చస్కా మస్కా. బడా సబ్ని పోలీసులు పట్టుకెళ్ళారు, చూసావా? పాపం కోటేశ్వరరావు గారు ఒక్కరిని అలా తీసుకెళ్తుంటే మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఏం చేయాలమ్మా, మేము కూడా రన్నింగ్ రేస్ చేసి జీప్ ఎక్కాలా? అసలు పోలీసులకి ఆయన మీద అనుమానం ఎలా వచ్చిందబ్బా? ఎలా వస్తుంది? శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. మనలోనే ఎవరొకరు చెప్పుంటారు. ఏయ్, ఎవరు చెప్తారు? దోపిడీ చేసేటప్పుడు లౌడ్ స్పీకర్ లో లాగా నువ్వే ఆయన పేరు పెట్టి గట్టిగా పిలిచావుగా. పేరే కదా చెప్పాను. అడ్రస్ చెప్పానా? పిన్ కోడ్ చెప్పానా? ఫోన్ నంబర్ చెప్పానా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు. పోలీసులు అతనికి ఇచ్చే కోటింగ్ కి డబ్బు దాచిన ప్లేస్ చెప్పినా చెప్పేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? డబ్బు తీసుకుని పారిపోదాం. మరి కప్ప, మరి పాపం ఆయన వాట కొరియర్ లో పంపిద్దాం. నువ్వెక్కడ దొరికావు హరిశ్చంద్ర? రా కారెక్కు. గోవిందా గోవిందా. పెద్దవాళ్ళు వద్దురా వద్దురా అన్నా వినకుండా ఈ మెకానికల్ ఇంజనీర్ చదివినప్పుడే నాకు తెలుసురా, ఇనుము ఎనపెట్టెలు మనకు అచ్చుబాటు లేవని. ఓం ప్రదంగా దొంగతనం చేస్తే ఆ డబ్బాలో తుప్పు తప్ప ఏమీ మిగలేదు. చీచా చస్కా మస్కా. మణికంఠ, రే నువ్వే కదరా నాకు 10,000 ఇచ్చింది? క్షమించరా, నాకు ధన సహాయం చేసిన వాడిని మర్చిపోవడం అలవాట్లేదు. సార్, డబల్ నంబర్ ప్లేట్ ఉన్న కార్తో గుద్దేసింది వీడే సార్. ఆ పళ్ళు కొరకన సౌండ్ విన్నారు కదా సార్, వీడిని ఎట్టి పరిస్థితిలో బయటకు వదలకండి. వదిలితే నన్ను వదిలేస్తాడు వీని. నువ్వు నన్ను జైలు నుంచి బయటికి తీసుకురాగలవా? మిమ్మల్ని బయటికి తీసుకురాకపోతే ప్రాక్టీస్ మానేస్తాను సార్. మానేయడానికి నీకు అసలు ప్రాక్టీస్ ఉంటాయి కదా. మీకు ఆ భయం ఎక్కలే సార్. అవసరమైతే మంచి లాయర్ని పెట్టించైనా సరే మీకు బెయిల్ ఇప్పిస్తాను. పిదపా, నేను చెప్పిన విషయాలు, లాకర్ నెంబరు కడుపులోనే దాచుకుంటావు కదా. ఎప్పుడో దాచిపెట్టి కుట్లేశాను. తదుపరి ఆ రహస్యం ఏదైనా బయటికి లీక్ అయిందంటే నీ కడుపు చీలుస్తా. పెద్దపా, ఏది నేనేం చెప్పానో అలాగే చెప్పు. మీరే కదా సార్ బయటికి చెప్తే పొట్ట చీరేస్తున్నారు. వెరీ గుడ్, అలాగే మెయింటైన్ చెయ్యి. అలాగే. వెళ్ళు. నేను ఫీజు అడిగితే ఏమంటాడంట? ఓకే. ఎక్స్క్యూజ్ మీ. చీచా, నీకంట కన్నీరా? ఎంతైనా నేను లేడీస్ నే కదండి. నిజమే, కానీ నీలాంటి లేడీస్ కన్నీళ్లు పెడితే ఆంధ్రాలో కరెంట్ ఛార్జీలు పెరిగిపోతాయి. అంతేలేండి, ఎప్పుడూ మీకు ఆడవాళ్ళు అంటే లోకువ. మగవాళ్ళు వెన్నుపోటు పొడిచినా కటకటాల వెనక్కి తోసేసినా పెద్దగా పట్టించుకోరు. నన్ను వెన్నుపోటు పొడిచేదేవరే? నా అనుమానం అంతా ఆ శివాజీ రమేష్ల మీదే. నాకు ఈ డౌట్ ఎప్పుడో వచ్చింది. అందుకే ఎవ్వరికీ తెలియకుండా డబ్బు మొత్తం గుట్టుగా దాచేశా. నిజంగానా? ఇంత తక్కువ టైంలో అంత డబ్బు ఎవరి హెల్ప్ లేకుండా ఎక్కడ దాచారండి? ఎక్కడంటే అమ్మ చెప్తారు. నేను జైల్లోంచి బయటకు వచ్చేంత వరకు ఆ గుట్టు బయటికి కక్కను. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. నీ బొంద, ఏం చెప్పావని అలాగే చెప్పడానికి? చిచాజీ, ఆగు బేబీ, ఆగు బేబీ. ఏంటి ఎక్కడికి వెళ్ళినా పెంపుడు కుక్కల్లాగా మీరిద్దరు నా వెంట పడుతున్నారు? మా పొజిషన్ అది. అది సర్లే గాని ఏయ్, జైలుకి వెళ్ళి పెద్ద కోటేశ్వరం కలిసేవా? ఎలా ఉన్నాడు? జైల్లో ఉన్నవాడు ఇంకెలా ఉంటాడేమిటి?
చీచా ఏయ్. మమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నాడా? అడిగినట్టు కాదు, కలవరిస్తున్నాడు. మీరిద్దరూ కలిసి తనని వెన్నుపోటు పొడిచారంటున్నాడు. ఇదేంటి ఈ కప్పగడ నన్ను వదిలేసి పారిపోతున్నాడు? ఒరేయ్, నువ్వెందుకు పోయా పరిగెత్తుకుంటూ వచ్చావు? నువ్వెందుకు పరిగెత్తావో నేను అందుకే పరిగెత్తాను. నన్ను ఇరికించిన ఒక్కడే పారిపోదాం అనుకున్నావా? కొట్టేనంటే కొత్తం పగిలిపోతుంది. అది కాదు భయ్యా, అడుగడుగో ఆ పొట్టు వకీల్ గారిని చూడు. వాడు వకీల బొంబాయిలో బాత్రూమ్లు కడిగే వాళ్ళ ఉన్నాడు. వాడిని చూసి నువ్వెందుకురా భయపడుతున్నావు? వాడి దగ్గర ఫ్యూన్ గా పనిచేసినప్పుడు జీతం ఇవ్వలేదని 50,000 మింగేశాను భయ్యా. అప్పటి నుంచి పోలీసులు పట్టించాలని తెగ తిరుగుతున్నాడు. నేను దొరుకుతానండి. ఓహో, నీకు బొంబాయిలో పెద్ద సర్కిల్ ఉంది. ఏదోలే భయ్యా, నా పని నేను చూసుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, యా మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఫీజు తీసుకోకుండా నేనే పని చేయనే. ఫన్నీ గాయ్, మీరేం అడిగినా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను మీ ఫ్యాన్ ని. ఐ సి, అందుకేనేమో ఇందాక మీరు ఇటు నుంచి వెళ్తుంటే ఇటు నుంచి చల్లగాలి తగిలింది. అవును, ఈ గాలి ఆల్రెడీ నాకు అక్కడ తగిలినట్టుంది. యు నాటి. పుట్టింది పుకెట్ లో, పెరిగింది ప్యారిస్ లో, ఫ్రాక్ లేసింది ఫ్రాన్స్ లో, జర్కిన్ వేసింది మరి జర్మనీలో. బొంబాయి ఎందుకు వచ్చావు? బట్టలు తిరగడానికా? యు సిల్లీ గాయ్. ఒరేయ్, ఆ చస్కా బుడబొక్కల్లాయర్ కానీ మస్కా కొడుతుందేట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకన్నా మంచిది దాన్ని షాడోలాగా ఫాలో అయ్యే డ్యూటీ మాత్రం నీదే భయ్యా. ఒరేయ్, ఓం ప్రదంగా బొంబాయి వస్తే బ్యాంకు దోపిడీ చేయించావు. ఇప్పుడు ఆ పిల్లని ఫాలో కమ్మంటున్నావు. నన్ను ఏ రేంజ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నావో నాకు అర్థమే కావడం లేదు. రేయ్, అలా తాళం చెవు నీ చేతిలో ఉన్నట్టుగా ఎవరికి తెలియకూడదు. నా చేతిలో ఎక్కడ ఉంటాను? ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటావు కదరా. నేను తీతాను. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది మర్చిపోయావన్నమాట. పిచ్చి కదరా, కూర్చో. నాన్న, అన్నా, లాకర్ తాళం చెవు నేను ఎక్కడ పెట్టాను? ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో. కదా? నువ్వు ఆ తాళం చెవు అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక చోట పెట్టాలి. ఓ అంతే కదా, నువ్వు ఆ సంగతి మర్చిపో. కానీ అది నీ దగ్గర ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. దాసిన తర్వాత నా దగ్గర ఉంటుంది. అయినా నీ దగ్గరే ఉంటది కదరా. ఎలా ఉంటది? దాచానుగా. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కదరా నువ్వు దాచేది. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. రే కంచరగాడిద, తాళం చెవు ఎక్కడుందో నీకు తెలుసు కదా. ఫ్రిడ్జ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో. కదా? ఆ మందుల డబ్బా నుంచి తీసిన తర్వాత ఎక్కడ ఉంటది? నా చేతిలో ఉంటుంది. తర్వాత దాచేస్తానుగా. అప్పుడు ఎక్కడుందో నాకు తెలియదుగా. అది నీ చేతిలో ఉండబట్టే కదరా నువ్వు దాయగలిగావు. నేను దాయడం వల్లే కదా నా దగ్గర లేకుండా పోయేది. అది దాచేంత వరకు అది నీ చేతిలో ఉన్నట్టు నీకు తెలుసు కదరా. నా చేతిలో ఉంటేగా నా చేతిలో ఉన్నట్టు తెలిసేది. నా దగ్గర లేదుగా, దాచానుగా. రే, ఇప్పుడు ఆ తాళం చెవు ఎక్కడుందిరా? మందుల డబ్బాలో. అది ఎక్కడ ఉండదని దొబ్బే. అంటే దాయద్దని కాదురా, మందుల డబ్బాలోంచి తీశాక అది నీ దగ్గర ఉన్నట్టే కదా. అవును. ఆ విషయమే ఎవరికి తెలియకూడదు అంటున్నా. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. రామచంద్ర, నిన్ను చంపి నేను పర్మనెంట్ గా జైల్లో ఉండిపోతానా? రే, ఎట్ట జరగాలని జరుగుతుంది, వెళ్ళిపో. ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఒక్క మాట చెప్తున్నాగా. ఒక్క మాటలో చెప్పడం ఏంట్రా? 100 సార్లు చెప్పారా? అయినా నీకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోరా నా చూడ, వెళ్ళిపో. ఎన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది. నువ్వు వెళ్ళిపో. దీని కాపలా చేపలో పెట్టా. భయపడేస్తే అవసరం లేదు. మస్కా. రే కప్ప, ఇలా రారా. రేయ్, ఒక పక్క డబ్బు పోయేది ఏ గుంటలో ఉందో తెలియక నేను ఏడుస్తుంటే నీకు ఈ చెత్త క్లబ్బుల్లో పిచ్చి పిచ్చి కలిసి అవసరమా? పద ముందు దాని సంగతి చూద్దాం. ఆ బ్యాంక్ డబ్బు పోతే ఇంకో బ్యాంక్ లో కనవేద్దాం. दिन के पहले नेशनल बावर्ची बैंक में एक बहुत बड़ी चोरी हुई है। आज पुलिस ने आंध्रा के पेद्द कोटेश्वरराव नाम के आदमी को गिरफ्तार किया है। पुलिस ने उन्हें रिमांड में भी भेजा है। इस जुर्म में उनके साथ और 2 आदमी और एक औरत के लिए पुलिस ने रेड अलर्ट अनाउंस किया है। इनके बारे में सूचना देने वालों को पुलिस ने 5 लाख का इनाम घोषित किया है। आज ఒరే కప్ప, అయ్యా, ఆ పెద్ద కోటి గారు అన్నం తింటున్నాడా పలావ్ తింటున్నాడా? వాడు పోలీసులకి మన గురించి మొత్తం చెప్పేశాడంట. అయ్యో. పోలీసుల పహార కూడా మొదలైంది. ఇక మన బతుకు బ్రెడ్ బటర్ జామే. ఒరేయ్,
ఓంప్రదంగా పోలీస్ సైరన్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే కప్ప, భయ్యా ఈ గెటప్పుల్లో మనల్ని ఎవరైనా గుర్తుపడతారంటావా? సమస్య లేదు భయ్యా, నిన్ను నేనే గుర్తుపట్టలేదు. తమరు ఎవరండి బాబు? ఛీ! ఈ ఇంగ్లీష్ ఎవడు కనిపెట్టాడో గానీ దుంపదకి ఒక్క ముక్క అర్థమై చావడం లేదు. ఇంగ్లీష్ తెలిసినోడు ఎవడైనా కనపడితే బాగున్నే. నేను చెప్తున్నాను కదా భయ్యా, ఎవరు గుర్తు? ఎవరో ఎవరది? రమేష్ లా ఉన్నాడే. రే రమేష్, గుర్తుపట్టేశాడు. కూచోళ్ళ గెటప్ లేంట్రా, ముష్టోళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి వాళ్ళగా. థ్యాంక్స్. బ్యాంకు దొంగలా లేంగా? అదే పైన మంచు తలకు తగిలితే వస్తుందని ఈ పాగా. రాత్రిపూట ఈ నల్లకాళ్ళు చూడంటావా? మెడ్రాస్ అయి బెంగళూరు గుండా బాంబే వచ్చేసిందట, అందుకని. అది సరే గాని రాజా గారు మనోడు అమెరికా నుంచి టెలిగ్రామ్ ఇచ్చాడు, కొంచెం చదివి పెట్టు. కమింగ్ ఆన్ 18th of this month. మీ మనోడు 18వ తారీఖున అమెరికా నుండి వస్తున్నాడంట. అంటే ఎల్లుండి ఆ, మంచి శుభవార్త చెప్పావు బాబు. శివయ్య, అయ్యా ఈ అబ్బాయికి నా అకౌంట్ లో ఒక ప్యాకెట్ చాక్లెట్స్ ఇవ్వు. అలాగే. అన్నట్టు ఎయిర్పోర్ట్ కి కార్యమని పంపించమన్నాడు బాబు. ఎయిర్పోర్ట్ కార్ ఏం పంపించొద్దనండి, డైరెక్ట్ గా వచ్చేస్తాడంట. చాలా సంతోషం బాబు. శివయ్య బాబు నేను వస్తాను. రే, 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 రారా. 6 నెలల తర్వాత వస్తానని వాళ్ళ మనం టెలిగ్రామ్ ఇస్తే రేపే వస్తాడని మార్చి చదివేమిట్రా? నేనేం చేసినా ముందు చూపుతోనే చేస్తాను భయ్యా. ఆ మనోడు రేపే వస్తాడు. ఎలా వస్తాడు? వాడు రాడు, వాడి ప్లేస్ లో నువ్వు వెళ్తావు. నేనా? ఈ తలకాయలు మార్చే ప్లాన్ అయినా వల్ల కాదు. ఈ ప్లాన్ క్యాన్సల్. ఈ ఆలోచనలో వద్దనేది. చూడు భయ్యా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో తలకాయలు మార్చకపోతే మనం చేసిన ఘనకార్యానికి మన మెడకాయలు ఎగిరిపోతాయి. ఎలాగైనా రాజుగారి కొంపలో పాగా వేస్తేనే మనం బతికి బయటపడతాం. అర్థం చేసుకో. చచ్చ. ఈ బొంబాయిలో ఓంప్రదంగా ఏమని అడుగు పెట్టాను గాని వేసే ప్రతి అడుగు జైలు వైపే పెడుతోంది. స్వామి, ఇన్నేళ్ల తర్వాత నా మీద దయ కలిగిందయ్యా నీకు. ఇప్పటికి మా మనవణ్ణి మా దగ్గరికి చేరుస్తున్నావా? ఎవరది? భయ్యా వెళ్ళు. कौन है? कोई भिखारी है तो आज नहीं, कल आना. అబ్బా భయ్యా, ఆ ముసోడు మన ముష్టోడు అనుకుంటున్నాడు. బుద్ధి నేను చెప్పయ్యా, ప్లీజ్ ప్లీజ్ భయ్యా. చెప్పు. ఎవరు? నేను బుజ్జిని తాతయ్య. బుజ్జి వచ్చేసావా నాయన? నాయన జగదీశ్వరి, జగదీశ్వరి. ఏంటి భయ్యా ఇది? ఒరే రమేష్, అబద్ధాలని చెనెక్కుతూ ఆకాశంలోకి వెళ్తున్నాం. అక్కడి నుంచి జారితే పడేది పాము నోట్లోనే. ఆ తర్వాత మనల్ని ఎవరూ కాపాడలేరు. ఆ మొక్క ముందే చెప్పాల్సింది. నిండా మునిగా చల్లండి భయ్యా. ఒరే, ఆ పెద్ద ఆయన చూశాక మోసం చేయడానికి మనసు రావడం లేదా? పాపం అసలే కళ్ళు లేనివాడు. ఇలా అందరి మీద జాలి చూపిస్తూ పోతే మన గతి గంగావతే. ఎదిగిన బిడ్డను చూసుకోవడానికి కళ్ళు లేకుండా పోయాయి. ఎంత దురదృష్టవంతురాలండి బాబు. బుజ్జి, రా, దగ్గరికి రా. నీకోసం ఉదయం నుండి ఎదురు చూస్తున్నా. ఎంత పెద్దవాడివైపోయావు. చాలా ఎత్తెదిగిపోయావు బాబు. అయినా ఈ ముసలి వాళ్ళని గుర్తు పెట్టుకుని మరీ వచ్చావు. నా బాబే, చాలా సంతోషం. ఇది ఒక్కసారి నానమ్మ అని పిలువు బుజ్జి. ఒక్కసారి పిలువు బాబు. నానమ్మ. ఎవరు? ఎవరది? ఇంతకు ముందు నేను విన్న గొంతు కాదే. బుజ్జి, నీతో ఇంకెవరైనా వచ్చారా? నేనే తాతయ్య. సంతోషంతో బొంగురు బొంగురు. సారీ ఎక్స్క్యూజ్ మీ, గొంతు బొంగురు పోయింది. స్థల మార్పిడి జరిగింది కదా. స్థల మార్పు అయితే పర్వాలేదురా, మనిషి మారితేనే ఇబ్బంది. లేదు తాతయ్య, నేను నిజంగా బుజ్జినే. కాకపోతే అప్పటికి ఇప్పటికి కొంచెం హైట్ పెరిగానంతే. ఆహా. అమెరికా నీళ్ళకి బాగా తెల్లబడి ఉంటావుగా. యా యా, మీకు తెలియదు గాని ఇప్పుడు నేనంత తెల్లబోయాను. తెల్లబోయావా? అదే తెల్లబడ్డా. రా బాబు లోపలికి. ఇంకా నీ దగ్గర చాలా కబుర్లు వినాలి. అమెరికా విషయాలన్నీ నా దగ్గర చెప్పాలి. నాయనమ్మా, ఏంటి బుజ్జి? నేను వెళ్ళి ట్రంక్ పెట్టి తీసుకొస్తాను. సరే సరే. ఏమండి, ఆ, ట్రంకు పెట్టంటే ఏమీ లేదు, సూట్ కేసునే ట్రంక్ పెట్టాను కూడా అంటారు. లంకంత ఇంట్లో దిక్కులేని పక్షుల్లా మమ్మల్ని వదిలిపెట్టి నువ్వెక్కడో ఉండడం న్యాయంగా ఉందా బాబు? అంటే మీకు సైనికులు లేరా? సైనికులా? అదే సర్వెంట్స్. సర్వెంట్సా? మొన్నటి వరకు శాస్త్రాన్ని ఒక తాగుబోతే అదొని పనిలో పెట్టాం. వాడు తాగి న్యూస్ అది చేయటమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మి తాగటం మొదలు పెట్టాడు. లాభం లేదని ఇంట్లో నుంచి తరివేసేసి. శాస్త్రి అంటే అదే అప్పుడప్పుడు నీకు ఉత్తరాలు రాస్తుండేవాడే. వాడు నాకెందుకు తెలియదు. మొన్న బ్యాంక్ నుండి వస్తుంటే చూశాను. ఏమిటి? శాస్త్రం చూసావా? కాదు, వాడు రాసే ఇంగ్లాండ్ లెటర్ చదివాను.
ఆహా బుజ్జి నువ్వు ఫోన్లో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడుతున్న దానికి నీ గొంతులో చాలా మార్పుందే. టెలిఫోన్ వైర్ల డిఫెక్ట్ నాయనమ్మా. ఓ, ఇండియాలోనే కాదు అక్కడ కూడా తవ్వుతున్నారు గోతులు. తాతయ్య గారు, ఏమిటి బుజ్జి? ప్రయాణ బడలికలు అలసిపోయినట్టున్నాను. ఆ, పైకెళ్ళి 2 చెంబులు పోసుకొస్తా. అలాగే. నువ్వేం మారలా. ఇదిగో ముంబైలో ఉన్న స్పెషల్స్ అన్ని తెప్పించాను, నువ్వేవీ వదలకుండా తినాలి. ఎందుకు తినం? ఉమ్. 2-3 డేస్ అయింది తిని. ఇద్దరం కలిసే లాగించేస్తాం. ఇద్దరా? అదే ఇద్దరు కలిసి తినే తిండిని నేను ఒక్కడిని బొర్రు లాగించేస్తాను అని. అబ్బా, ఏంటి భయ్యా ఇది? ఇక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని రిహార్సల్ చేయించి మరీ తెచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ప్రాణంతా పప్పులో కలిపి నిన్ను కమిట్ చేద్దామని వస్తే నా బాడీ వాళ్ళకిచ్చి నన్ను కమిట్ చేసావు. అసలు నేనేం చేశాను రా? సారీ, ఎక్స్క్యూజ్ మీ. నువ్వేగా సొంత నాయనమ్మ సొంత తాతయ్య అయినట్టు వాళ్ళని కౌగిలించుకున్నావు. వాళ్ళేమో ఊ ఊ అని ముద్దులు పెట్టుకున్నారు. ఏది ఏవైనా మన పనులు పూర్తయ్యే వరకు తెరచాటు నటన చేయాల్సిందే. బాడీ నాది, వాయిస్ నీది. నా వల్ల కదరా, కష్టం. ఇరికించేసావుగా. మనం తల దాచుకోవడానికి దోచుకోవడానికి సరైన ప్లేస్ ఇది. లాంగ్ లైఫ్ కోసం వచ్చాంరా. మందు తాగితే షార్ట్ లైఫ్ అయిపోతుంది. అది సరే కాని భయ్యా, మన ఇద్దరిలో ఎవరు ఒంటరిగా దొరికినా రాజస్థాన్ ఎడారిలో ఒంట్ల మీద ఎక్కిచ్చేస్తారు. ఒరే రమేష, అయితే మన గతి గంగావతి అయిపోతుంది అన్నమాట. గోవింద గోపాల వెచ్చంగా ఉయ్యాల ఊగిచ్చే ఊటే ఈ పిల్ల. గోవింద గోపాల వెచ్చంగా ఉయ్యాల ఊగిచ్చే ఊటే ఈ పిల్ల. గోవింద గోపాల వెచ్చంగా ఉయ్యాల ఊగిచ్చే ఊటే ఈ పిల్ల. గోవింద గోపాల ఈడు ఉయ్యాల ఊగిస్తావు అంటే ఈ పిల్ల. గోవింద గోపాల ఈడు ఉయ్యాల ఊగిస్తావు అంటే ఈ పిల్ల. పాటలు ఆపి మోహనుడా మాపటి ఆటల మన్మథుడా అల్లాడేలా మల్లెజడా మోగించేసే నీ కొరడా. ఏ ముంబై జింక పై పక్క నీ కోక రైక నింపెక్క చెడిసేలాగా వాయిస్తా ఢంక. ఏ గోవింద గోవింద గోపాల ఈడు ఉయ్యాల ఊగిస్తావు అంటే ఈ పిల్ల. నొప్పి గున్నది ముక్కరట్టకున్నది వయసి తోడలేక వేడెక్కిలి సాయం కోరింది. ఓ పిల్ల ముద్దుగున్నది గుండె పొద్దుగున్నది వేడి మువ్వంకాయ కూరలేలా నోరూరిస్తుంది. జాగ్రత్త జానా విత్తడు చీరే కట్టింది. చోరే చూసి జారా వింటే గోలే అవుతుంది. అర్రె చూపులతో కైపెక్కించే ముబే నచ్చింది. గమ్మే చూపి దుమ్మే రేపే సత్తా నాకుంది. ఏ గోవింద గోపాల ఊరించే ఉయ్యాల ఊరించే ఉయ్యాల గోవింద గోపాల ఈడు ఉయ్యాల ఊగిస్తాము అంటే ఈ పిల్ల. ఇంట్లో పెళ్లి చీరంటూ మెల్లగా ముంబై వచ్చాను. ముంబైలోనూ పెళ్ళవకుంటే పెద్దాపురం వెళ్ళిపోతాను. ఓ పట్టలేవా అన్నట్టు ఒళ్ళే కనిపించేటట్టు ఇట్టా కింద మీద అందం చూపి చైకే కసికట్టు. నా ఒళ్ళు నా ఇష్టం నీ చూపిస్తాలేదు. 20లోనే 60 ఏళ్ల ముసలాడవద్దు. నీ అందం పొంగించేందుకు నేను నాలెద్దు. నీలో వెంకే చల్లారేలా పెట్టే నా ముద్దు. ఏ
గోవింద గోపాల ఈడు ఉయ్యాల గోవింద గోపాల ఈడు ఉయ్యాల ఊగిస్తావు అంటే ఈ పిల్ల ఏ ముంబై జింక పక్క నీ కుక్క రైక ఎప్పెక్క చెడిసేలాగా వాయిస్తా ఠంక ఏ గోవింద మీరింత బ్రిలియంట్ లాయర్ కదా అయినా కేసులు లేవెందుకు ఎందుకు లేవు నేనే ఒప్పుకోవటం లేదు దేనికి అన్ని కేసులు నేనే టేకప్ చేస్తే మిగతా లాయర్లకు పని ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశానికి గాంధీ గారు స్వతంత్రం తెచ్చాడు, కానీ ప్రధానమంత్రి కావాలనుకున్నాడా? నేను అంతే. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ వాట్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. నిజంగా మీరెంత త్యాగ పురుషులండి. కేసులు లేనప్పుడు త్యాగాలైనా చేయాలి కదా. నేను వస్తాను, నాకు వంటకి టైం అయింది. వంటకా వంటగా నేను పడిందా నీకు? కాదు, ఇంటికి 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 వెళ్ళి వస్తా. ఇంటికి. ఓ ఇది లాంగ్ లవ్ కాదు, షార్ట్ లవ్. ఇదిగో నా ఫోన్ నంబర్, వీలైనప్పుడు ఫోన్ చేస్తారు కదూ. షూర్ షూర్. ఖర్చు లేని సుఖం ఫ్రీగా వస్తుంటే కాదనుకునే ఫూల్ ఎవడు ఉంటాడు? సిల్లీ బాయ్. బాయ్. వీడిని చూస్తే వీధి కుక్కలు కూడా అసహించుకుంటాయి. బుజ్జి బుజ్జి, ఏమిటి తప్పయ్య? ఏమిటి బాబు ఇంత ఆలస్యం? బాడీ ఇంకా రెడీ అవ్వలేదు. పాడియా అదే బాడీ అంటే బాడీ మీద బట్టలు వేసుకోలేదు, ఫేస్ మీద పౌడర్ వేసుకోలేదు. ఏది ఒక్కసారి లేరా? వద్దు నాయనమ్మ, దగ్గరికి వస్తే సెంట్లు కుప్పడం కంపు, దగ్గరకు రావద్దని. పర్వాలేదురా. రా. వద్దు నాయనమ్మ, పర్వాలేదు నాయనమ్మ. అరే రావయ్యా. రాజావారు, అనుమానం లేదు, ఇది వాడు గొంతే. శాస్త్రి, నేనే రాజావారు, ధర్మభ్రష్టుణ్ణి. మళ్ళీ ఎందుకు వచ్చావు ఎక్కడికి? నా అపరాధాన్ని మన్నించండి. మళ్ళీ జన్మలో తాగలని నేను మణికంఠుడి మీద ఒట్టు పెట్టుకున్నాను. పార్వతీ పరమేశ్వర్ల వంటి తమ పాదాల వద్ద సేవ చేసుకునే అదృష్టాన్ని మళ్ళీ నాకు కల్పించండి. సరేలేవయ్యా, మేం చెప్పినా నీ మంచి కోసమే కదా. ఈ నీచుడిని ఇంత తేలిగ్గా క్షమిస్తారనుకోలేదు. అంతా బుజ్జి వచ్చిన వేళా విశేషం. అవును, బుజ్జి నువ్వు చూడలేదు కదూ? ఎప్పుడో 8 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగబెట్టాను. ఇప్పటికి దొరబాబులా తయారై ఉంటాడు. పిలుస్తాను, నువ్వే చూద్దు గాని. బుజ్జి, తాతయ్య, బుజ్జి, నువ్వు వెళ్ళు భయ్యా. రమేష్ నేను వెళ్ళను. నువ్వు వెళ్ళకపోతే వాడే లోపలికి వచ్చేస్తాడు. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు భయ్యా. తప్పుగా బుజ్జిబాబు, ఎంత పెద్ద ఆడివైపోయావయ్యా. చిన్నప్పుడు శఠగోపంలో ఉండేవాడు, ఇప్పుడు గాలి గోపురంలో అయిపోయావు. నువ్వు మాత్రం శాస్త్రి చిన్నప్పుడు చెంపేడు మొహం వేసుకుని తిరిగేవాడు, ఇప్పుడు చప్రాసి వల్ల చుమ్ నడిపోతున్నావు. శాస్త్రి, మా వాడు నీకు ఖాజా తినిపించాడయ్యా. ఎందుకు తినిపించరండి? రాజావారి రక్తం, రాజావారి వంశం, రాజావారి లక్షణాలును. మణికంఠ, ఈ అప్రాచుడు ఇక్కడ ఉన్నాడేమిటి? అప్రాచుడు ఎవరు? రమేష్ గాడండి. రమేషా? అతనెవరు బుజ్జి? ఇక్కడ ఎవరూ లేరు తాతయ్య. ఎవరూ లేకపోవడం ఏమిటండి? ఎదురుగుండా వీడు ఉంటేను వీడికి ఇంటికి సంబంధం ఏమిటి? అయ్యో అయ్యో, ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం నీకు తెలియదా శాస్త్రి? అయ్యో, నేను మిమ్మల్ని అనట్లేదు బుజ్జిబాబు గారు, నేను మాట్లాడేది వీడి గురించి. ఎవరి గురించి? వీడి గురించి. అబ్బా! ఇక్కడ ఎవరూ లేరే. అబ్బబ్బబ్బబ్బ, లేకపోవడం ఏమిటండి? దున్నపోతల ఎదురుగుండా ఉంటేను. ఏంట్రా, మా తాతయ్యను దున్నపోదంటావా? దూద్ పెడమహోడా. ఒరే శాస్త్రి, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు రాజావారు. చిన్న రాజావారు మ్యాటర్ని రాంగ్ డ్రైవ్ చేస్తున్నారు. డౌటే లేదు, ఇది గుడుంబా కేసే. గుడుంబా ఏమిటి బుజ్జి? గుడుంబా అంటే చీప్ లిక్కర్ తాతయ్య. ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ పచ్చడి ఫ్రీగా ఇస్తారు, అలా నంచుకోవచ్చు. అది తాగి వచ్చినట్టున్నాడు. శాస్త్రి, అవ్వా. కంట్లో పుసి తుడుచుకో. ఆ? అబ్బా, అబద్ధం రాజావారు, అబద్ధం అబద్ధం. ఇక్కడ ఏదో పీసీ సర్కార్ ఇంద్రజాలం జరుగుతోంది. ఇక్కడ ఇద్దరున్నారండి, 2 people. అవునయ్యా, నేను నా మనవడు. అయితే ఏమిటి? అలా అయితే ముగ్గురున్నారండి. నిజమే, నీతో కలిపి ముగ్గురు. అబ్బా, అలా అయితే 4 అండి బాబు. తాతయ్య, వీడు కుటుంబాలతో పాటు గుట్కా కూడా మింగొచ్చినట్టున్నాడు. అందుకే ఒకరు ఇద్దరులాగా, ఇద్దరు నలుగురులాగా డబుల్ పోజులు కనిపిస్తున్నారు. నువ్వు అవతల పోరే గార్య. ఆ? నా మనవడిని గాడిదంటావంటరా? మహారాజా, ఇక్కడ ఇద్దరున్నారు. మాట్లాడవేరా దూడబోతు మొహవాడా. దూడబోదు మొహోడా అంటే అర్థం ఏమిటి? నాకు మాత్రం ఏం తెలుసు, మాట బాగుంది కదా అన్నాను. ఎంత మాట బాగుంటే మాత్రం మా తాతయ్యను దూడబోదు మొహోడు అంటావా? తాతయ్య, వీడిని నువ్వు బయటికి గింటుతావా లేకపోతే నన్ను గెట్టమంటావా? అబ్బా, అయ్యో, ఇక్కడే వామిటింగ్ చేసుకుంటున్నావా శాస్త్రి? తాతయ్య, మొత్తం నాన్ వెజిటేరియన్ కంపే. ఒరే శాస్త్రి, అది అలవాటు చేసుకున్నావట్రా? వీడిని వెంటనే బయటకు తోసేసాయి. అసంభవం. ఈ తోరా బోరా రహస్యం ఏంటో తెలియదాకా నేను బయటికి వెళ్ళనయ్యో. మహారాజా, ఇక్కడ ఇద్దరున్నారు. 2 people. ఏంటనే ఇది? నువ్వు పోయావన్నారు? జస్ట్ ఆటకేనా? ఏం లేదురా, సెల్లో దోమలు తెగ కుట్టేస్తున్నాయి.
ఒక టార్టాయిస్ అన్న పెట్టండి పోలీసులు పెడతలా అందుకని హార్ట్ అటాక్ అని ఒక జలక్కిచ్చా దెబ్బకి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టించాను అవును నన్ను ఎందుకు రమ్మన్నట్టు నీకు ఒక చిన్న మాట చెప్పాలరా చివరి మాట కాదే ఏ కౌన్ హై ఏ మేరా భాయి హై చిన్న కోటేశ్వరరావు హై ఏ మేరా భాయ్ హై పెద్ద కోటేశ్వరరావు హై రేయ్ ఈ కేసుకు ముఖ్యమైన సాక్షి ఆ శాస్త్రి గాడు ఆయన్ని మర్డర్ చేయాలా మర్డర్ రై హై చంపటం హై చంపటం ఆ. కరో 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 థాంక్స్ ఇదిగో ఆ శాస్త్రి గారి మర్డర్ చాలా శాస్త్రీయంగా చట్టబద్ధంగా జరగాలి అది నేనేం చెప్పాను అలాగే చెప్పు ఆ శాస్త్రిని వదిలేరు నేను తొందరపడి అడిగేశా అట కాదు కానీ నువ్వెలా చంపుతావు ఫోన్ అది చెప్పు నేను మర్డర్ చేయను అదేంట్రా యాక్టింగ్ చేస్తాను యాక్సిడెంట్ ఏంట్రా కానీ అది మర్డరే ఫిర్ మర్డర్ ये फिर मर्डर नहीं है పొడవటం హై పొడవటం హై పొడవటం హై కరో కరో మళ్ళీ థాంక్స్ నువ్వెంతకీ అన్ని మర్డర్ చంపగలవా లేదా చంపుతాను కానీ నేను వెళ్ళి పోలీసులు చెప్పేదాకా అది మర్డర్ అనే విషయం వాళ్ళకి కూడా తెలీదు నువ్వేంట్రా మర్డర్ చేసి పోలీసు వాళ్ళకి చెప్తానంటావు కొంప తీసి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ఇరికిస్తావా నారాయణ నారాయణ నా ఏంటి శాస్త్రి మన రమేష్ గారు భూపతి గారిని ఇంత మోసం చేస్తున్నాడా అదే కదా శివయ్య నా ఏడుపు వాడు ఇంకో జెండా బొంగోడు కలిసి ఆయన కొంపకు నిప్పెట్టేసేలా ఉన్నారు. అయితే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేద్దామా ఐడింజన్ ఏమంటారు పిండాకుడు వాళ్ళెత్తని లింకింగ్ రోడ్ మీద పడేసి లుంగీలు ఊడేలాగా తందాం పదా. అయితే నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా నేను సర్టేసుకు వచ్చేస్తాను ఏ ఆటో ఇది రావో మణికంఠ హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సంతోషించాం బొకే కొంటా డబ్బులు ఎక్కడవి ఒక క్లయింట్ అడ్వాన్స్ ఇచ్చాడు ఇచ్చాడు ఆ. చచ్చాడు ఏ? ఇక వాడేం బాగుపడతాడు ఏమంట చూడు నేను క్లబ్ కడుతున్నాను పెద్దప్ప నేను వచ్చే వరకు లేట్ అవుతుంది నేను ఇంట్లో లేను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేసావనుకో ఓ సమయాన్ని గుర్తు చేసావు డార్లింగ్ ఏమని అదే పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని గ్లాడ్ టు మీట్ యు మేడం ఉమ్, మీ ఏజ్ ఎంత అంకుల్ ఆ. మేడ మీద బట్టలు ఆరేశాను అవి ఆరగానే ఆరగానే స్టీల్ సామాను పిలిచేసేస్తాను అదే శుభ్రంగా ఇస్త్రీ చేసి మడతలు పెట్టి పెడతాను థ్యాంక్స్ హలో హలో చీచా నేను ఐఎమ్ ఎలోన్ స్టార్ట్ ఇమీడియట్లీ వెల్కమ్ మై డియర్ క్వీన్ ఎలిజబెత్ వెల్కమ్ వెల్కమ్ ఏంటమ్మా నేను బాత్రూమ్ లో బాత్ చేస్తున్నప్పుడు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశా ఏంటి నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు బాత్రూమ్ లో ఉన్నావా ఆ విషయం తెలిస్తే నేను వచ్చావాడిగా అయ్యో నాటి నేనే వచ్చాగా ఏమిటి విషయం మన ఇద్దరం ఫ్రెష్ గా ఫస్ట్ నైట్ చేసుకున్నాం మీ ఆవిడ ఇంట్లో లేదా ఛీ! ఆ గబ్బు మొహం ఎప్పుడో బయటికి వెళ్ళింది ఇప్పుడే రాదా రాదు మున్సిపాలిటీ చెత్తబండిలాగా అక్కడక్కడ ఆకుంటూ సాయంత్రం దాకా తిరిగి అప్పుడు వస్తుంది ఈ లోపు మనం 2 సింగిల్ ఎపిసోడ్స్ షూట్ చేసుకోవచ్చమ్మా ఏంటి అలా మోటుగా లాగుతా చా. చా. ఔ. నాకు నీరసంగా ఉంది అప్పుడేనా దిగా అవును ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగాలనుంది ఫ్రెష్ జ్యూస్ తాగాలనుందా డోంట్ వరీ ఆ రక్త పింజరి తన కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో దాచుకుని నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను